నమస్తే, నేను మీ సతీష్. సీనియర్ ఐఏఎస్ అధికారుల అరెస్టుకు రంగం సిద్ధం కాబోతా ఉందా అంటే తాజాగా సుప్రీంకోర్టులో అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. మరి ఎవరు ఆ సీనియర్ ఐఏఎస్ అధికారులు? ఏ అంశంలో వాళ్ళని అరెస్టు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు? అసలు సుప్రీంకోర్టులో అలాగే హైకోర్టులో వాళ్ళకి ఎదురైనటువంటి పరిణామాలు ఏమిటి అని చూస్తే అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే మద్యం కుంభకోణం. మరి గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1,00,000 కోట్లకు పైగా ఈ మద్యం కుంభకోణం జరిగింది అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఒక కొత్త మద్యం పాలసీని, అప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి మద్యం పాలసీని రద్దు చేసి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. దాదాపు 4 ఏళ్ల 6 నెలల పాటు కూడా, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే 4 ఏళ్ల 6 నెలల పాటు ఎక్కడా డిజిటల్ పేమెంట్స్ అనేటువంటిది లేదు. వాస్తవంగా చూస్తే ఏదైతే పాన్ డబ్బాకి వెళ్ళినా ఆఖరికి బడ్డీ మీద ఎవరైనా కూడా తోపుడు బడ్డీల మీద కూడా ఈ రోజున స్కానర్లు పెట్టుకుని డిజిటల్ పేమెంట్లు, ఫోన్పేలు, గూగుల్ పేలు అని చెప్పి డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో మాత్రం మద్యం షాపుల్లో ఏ ఒక్క చోట కూడా డిజిటల్ పేమెంట్స్ అనేటువంటిది యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి కూడా క్యాష్ అండ్ క్యారీ మాత్రమే. మరి ఈ క్యాష్ అండ్ క్యారీ అనేటువంటి నిబంధనను తీసుకురావడమే ఈ కుంభకోణానికి తెరలేపడం కోసం అనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి. అయితే ఆఖరి 4 నెలలు 5 నెలలు మాత్రం జగన్మోహన్ రెడ్డి డిజిటల్ పేమెంట్స్ అని చెప్పేసి కొన్ని చోట్లే, మొత్తం రాష్ట్రం అంతటా కాదు, కొన్ని చోట్ల మాత్రం డిజిటల్ పేమెంట్స్ని, అది కూడా ఏమిటి విపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి, విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి మద్యం కుంభకోణం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి దోచేసుకుంటున్నాడు, అందుకే డిజిటల్ పేమెంట్స్ పెట్టట్లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో తూతూ మంత్రంగా నామమాత్రంగా లెక్క చూపించాలి కదా అని చెప్పేసి డిజిటల్ పేమెంట్స్ కొన్ని చోట్ల పెట్టినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఎలాంటి కుంభకోణం చేసేటువంటి ఉద్దేశమే లేకుండా ఉంటే, నిజంగా కుంభకోణాలకి తెరలేపాలి అన్నటువంటి ఆలోచనే లేకపోతే డిజిటల్ పేమెంట్స్ పెట్టడానికి ఏముంది? కానీ డిజిటల్ పేమెంట్స్ పెట్టకపోవడం వెనకాతల కూడా ఒక మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డిది. ఏమిటి అంటే డిజిటల్ పేమెంట్స్ పెడితే ఎంతెంత అమ్ముడు పోతూ ఉంది, ఎంత వచ్చింది, మనకి ఎంత ఇన్కమ్ వస్తూ ఉంది, అందులోంచి ప్రభుత్వ ఖజానాకి మరి ఎంత ట్యాక్సుల రూపంలో రావాలి, ఇవన్నీ కూడా లెక్క తేలుతాయి డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటే, యాక్సెప్ట్ చేస్తే. అవన్నీ తెలియకుండా ఉంటే ఇష్టారీతిలో మనం దోపిడీ చేసుకోవచ్చు. 100 సీసాలు అమ్మి 10 సీసాలే అమ్మాము అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే లెక్కాపత్రం ఉండదు, దానికి లెక్క చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మద్యం దుకాణాలు కూడా నిర్వహించేది ఎవరు? ప్రభుత్వమే. అంటే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఒకవైపున డిస్టిలరీలు, జగన్మోహన్ రెడ్డి తన అనుయాయుల చేత అప్పటి వరకు ఉన్నటువంటి డిస్టిలరీల యాజమాన్యాల్ని బెదిరించి వాటిని సబ్ లీజులకు తీసుకుని, వాటి లీజ్ అంతా కూడా వాళ్ళ పేర్ల మీదకి మార్చుకుని డిస్టిలరీలు నిర్వహించేది జగన్మోహన్ రెడ్డి అనుచరులు, అనుయాయులే. అలాగే బ్రేవరీస్ కార్పొరేషన్, మరి ఆ కార్పొరేషన్కి ఎండీగాను అలాగే బ్రేవరీస్ కార్పొరేషన్కి కమిషనర్గా ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తి, అంటే నా మనిషి అనుకున్నటువంటి వ్యక్తుల్ని, వాసుదేవరెడ్డి అనేటువంటి వ్యక్తిని ఐఏఎస్ అధికారి కూర్చోవాల్సిన చోట ఎక్కడో ఐఆర్ఎస్లో ఆయన కూడా ఎక్కడో చేస్తున్నటువంటి వ్యక్తిని డెప్యుటేషన్ పైన తీసుకొచ్చి ఈ దోపిడీలో భాగస్వామ్యం చేశారు. అదే సమయంలో మద్యం షాపుల నిర్వహణ కూడా అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేత నిర్వహింపబడతా ఉంటే అవి కూడా కాదని చెప్పి ప్రభుత్వమే నిర్వహిస్తుంది అని చెప్పేసి అదో కొత్త నిబంధనను తెచ్చి ప్రైవేట్ వ్యక్తులకి మద్యం షాపులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి ప్రభుత్వం ద్వారానే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక జీవో తెచ్చి ఈ రకంగా డిస్టిలరీలు జగన్మోహన్ రెడ్డివే, బ్రెవరీస్ కార్పొరేషన్లో ఉన్న మనుషులు తన మనుషులే, అలాగే మద్యం దుకాణాలు నిర్వహించే చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే పెట్టి వాళ్ళని అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చూపిస్తూ వాళ్ళ చేతే మద్యం అమ్మిపేయడం. మరి ఇందులో భాగంగానే ఏదైతే కనుక బ్రేవరీస్ నుంచి నేరుగా, అంటే కార్పొరేషన్కి కూడా వెళ్ళకుండా ఏదైతే డిస్టిలరీలు ఉంటాయో డిస్టిలరీల నుంచే నేరుగా మద్యం షాపులకి పెద్ద ఎత్తున మద్యాన్ని అక్రమంగా తరలించి అక్రమ అమ్మకాలు జరిపారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏ రకంగా చేశారు అంటే అధికారం మనదే, మనం శాశ్వతంగా అధికారంలో ఉంటాం, ఎందుకంటే పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నాం, మన దగ్గర ధనబలం ఉంది, అధికారంలోకి ఒక్కసారి వచ్చాం, ఇక అధికారులంతా కూడా మన గుప్పిట్లోనే ఉంటారు,
కాబట్టి అధికారం పోదు మనకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక మొండి నమ్మకం, ఆ నమ్మకంతో పెద్ద ఎత్తున కుంభకోణాలకు తెరలేపాడు. అందులో అతి పెద్ద కుంభకోణాల్లో మద్యం కుంభకోణం ఒకటి. ఈ రకంగా ధనబలం, అర్ధబలం, అలాగే అంగబలం, అధికార బలం ఇవన్నీ పెట్టుకుని అధికారాన్ని శాశ్వతంగా నిలుపుకోవచ్చు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ఈ పెద్ద ఎత్తున మద్యం కుంభకోణానికి తెరలేపినటువంటి పరిస్థితి. అయితే ఈ మద్యం పాలసీ అనేటువంటిది కూడా ఏ రకంగా మార్చారు అనేటువంటిది చూస్తే అది కూడా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. వాస్తవంగా ప్రభుత్వం ఏవైనా పాలసీలు తీసుకొస్తా ఉన్నా, ఏమైనా పాలసీలు మార్చడానికి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నా వాటిని ఎక్కడ చర్చిస్తారు? క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆ క్యాబినెట్ సమావేశంలో నిర్వహిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏదైతే మద్యం పాలసీని మార్చడానికి చర్చలు ఎక్కడ జరిగినాయంటే క్యాబినెట్ సమావేశంలోనో, సచివాలయంలోనో, క్యాబినెట్ మీటింగ్లో మంత్రుల మధ్య కాదు. దీనిపైన చర్చలు జరిపేది ఎవరు ఎక్కడ అంటే హైదరాబాదులో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇంట్లో, జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇంట్లో దీనిపైన చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో ఎవరు పాల్గొంటారయ్యా అంటే కేసిరెడ్డి రాజ్, విజయసాయిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు పాల్గొంటారు. అరే వీళ్ళకేం సంబంధం? వీళ్ళు ఎక్కడా కూడా ప్రభుత్వంలో అంతర్భాగం కాదు. వీళ్ళు కేవలం కేసిరెడ్డి రాజ్ అనేటువంటి వ్యక్తి, అతను ఐటీ అడ్వైజర్ మాత్రమే. సజ్జల శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతను ఎక్కడో వేరే చోట భారతీ సిమెంట్స్లో ఫుల్ టైం ఎంప్లాయీగా చేసేటువంటి వ్యక్తి. విజయసాయిరెడ్డి మరి తెలిసిందే, రాజ్యసభ సభ్యుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. ఆయన అక్రమాస్తుల కేసుల్లో A2, అలాగే ఆ పార్టీలో కూడా నెంబర్ 2గా మొన్నటి వరకు ఉండేవాడు. ఆ తర్వాత పీకేశారనుకోండి, ఆయన బయటకు వచ్చేశాడు. అయితే ఇలాంటి వాళ్ళు కూర్చుని మద్యం పాలసీలపైన చర్చలు జరుపుతారు. ఆ చర్చలు కూడా ఏమిటి అంటే ఈ మద్యం పాలసీ ద్వారా మనకి ఏ బ్రాండ్లు ఎలాగా తీసుకోవాలి, ఏ బ్రాండ్లని ఎలాగా అమ్మకాలు జరపాలి, వీళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత కమిషన్ రావాలి అంటే ఒక్కొక్క కేసు మీద 150 రూపాయల నుంచి 500 రూపాయల వరకు కమిషన్లు ఇచ్చేటువంటి బ్రాండ్లు ఏవి, ఆ కంపెనీలు ఏవి, అలాంటి వాళ్ళని మాత్రమే చూసి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రమే బ్రెవరీస్ కార్పొరేషన్ ద్వారా ఆర్డర్లు ఇప్పించటం, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు దండుకోవటం. దీని ద్వారా రోజుకి 2 కోట్ల రూపాయలు మనకు కమిషన్ల రూపంలో రావాలి. అంటే నెల అయ్యేటప్పటికి 60 కోట్ల రూపాయలు రావాలి. ఆ 60 కోట్ల రూపాయలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఫండ్ కింద ఇవ్వాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనట. దాన్ని వీళ్ళంతా కూడా చర్చించి ఇంప్లిమెంటేషన్లోకి తేవడానికి ఒక రూపకల్పన చేస్తారు వీళ్ళంతా. ఇంకోసారి అదే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి విల్లా, విజయవాడలో ఉన్న విల్లా, అక్కడ మళ్ళీ ఇదే మద్యం పాలసీ పైన మళ్ళీ చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లో ఎవరు పాల్గొన్నారు అంటే ఇదే కేసిరెడ్డి రాజు, ఇదే సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇదే విజయసాయిరెడ్డి. ఇకపోతే గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక భూమిక పోషించినటువంటి 2 సీనియర్ అధికారులు, ఒకరు ధనుంజయ రెడ్డి, ఇంకొకళ్ళు కృష్ణమోహన్ రెడ్డి. మరి కృష్ణమోహన్ రెడ్డి అయితే నేరుగా జగన్మోహన్ రెడ్డికి OSD. వాస్తవానికి ఆయన ఏం IAS కాదు, ఆయన ఏదో RDO క్యాడర్ అధికారి. ఆయన మళ్ళీ పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉండటం రాజీనామా చేసి వెళ్ళిపోయి అప్పట్లో వైఎస్ విజయలక్ష్మి గారు ఏదైతే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పులివెందుల్లో పోటీ చేసి ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆవిడకి OSDగా ఈయన వ్యవహరించాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ రాజకీయ ప్రయాణం చేస్తూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈయనే OSDగా నిర్మించుకున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా అయితే ఒక IAS అధికారి ఉండాల్సినటువంటి ప్లేస్ అది. మరి IAS కానటువంటి ఇలాంటి వ్యక్తికి, కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులకి ఏదైతే కనుక OSD క్యాడర్ ఇచ్చి, అంటే OSD అనేటువంటి పదవి ఇచ్చి, పోస్ట్ ఇచ్చి, ఆయనకి సెక్రటరీ క్యాడర్లో ఆయనకు కూడా ఒక ప్రత్యేక కార్యాలయం, ప్రత్యేకంగా ఆయనకి మళ్ళీ వ్యక్తిగత సహాయ సిబ్బంది, ఇలాగ అందరినీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకో పక్కన సీనియర్ IAS అధికారి, ఈయన ఎక్కడో అండమాన్ నికోబార్లో అక్కడ చేస్తూ ఉండేవాడు. అక్కడ ఏదో డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తూ ఉంటే రాజశేఖర్ రెడ్డి మరి సొంత జిల్లా కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అందులోనూ వీళ్ళకి ఏదో బీరకాయ పీచ్ అంటారు కదా, ఆ పీచ్ బంధుత్వం ఏదో ఉన్నట్లుంది ధనుంజయ రెడ్డికి, వైఎస్ కుటుంబానికి. మరి ఈ నేపథ్యంలో ఎక్కడో అండమాన్లో అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈయనకి కన్ఫర్డ్ IAS ఇచ్చి GHMCలో కూడా ఈయన కమిషనర్గానే చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన కొన్ని జిల్లాలకి కలెక్టర్గా చేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ధనుంజయ రెడ్డి CMOలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా 5 ఏళ్ల పాటు రాజ్యం చలాయించింది ఈయనే. అయితే వీళ్ళిద్దరూ విజయవాడలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇంట్లో మద్యం పాలసీ పైన చర్చలు జరుగుతూ ఉంటే వీళ్ళు కూడా పాల్గొన్నారు
అనేటువంటి అంశం కూడా ఏదైతే ఇటీవల ఈ మద్యం కుంభకోణం పైన కూటమి ప్రభుత్వం మరి సిట్ దర్యాప్తుకి ఆదేశించటం, మరి సిట్ దర్యాప్తులో కేసిరెడ్డి రాజ్ని, సజ్జల శ్రీధర్ రెడ్డిని వీళ్ళని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో వీళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. వీళ్ళు కూడా ఈ మద్యం కుంభకోణం, ఎందుకంటే మొత్తం అంతా కూడా డబ్బులు ఎక్కడికి చేరేవి అంటే ఒకటి కేసిరెడ్డి రాజ్, రెండోది కృష్ణమోహన్ రెడ్డికి చేరితే కృష్ణమోహన్ రెడ్డి బిగ్ బాస్ దగ్గరికి చేరవేశాడు అని చెప్పేసి అనేక అంశాలు మరి ఏదైతే గనక సిట్ అధికారులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో వాటిని పరిశీలిస్తే ఎస్ వీళ్ళ పాత్ర అనేటువంటిది కూడా మరి అక్కడ ఏదైతే కేసిరెడ్డి రాజ్ విచారణలో అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి విచారణలో ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళని విచారిస్తున్నటువంటి క్రమంలో వీళ్ళిద్దరి పేర్లు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. వీళ్ళ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది మద్యం కుంభకోణంలో. మొత్తం మద్యం కుంభకోణం ఏ రకంగా జరపాలి, ఎలా జరిపారు అనేటువంటి దానిపైన సమగ్రమైనటువంటి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తూ ఉంటే మరి ఇప్పటికే మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఒక కుంభకోణం అంటూ బయటకి రావటం, ఆ అంశం ఇలా కుంభకోణం జరిగిందట అనేటువంటి సమాచారం కావచ్చు, ఆ ప్రచారం కానీ వచ్చింది అంటే వెంటనే సంబంధిత వ్యక్తులు ఎక్కడికి వెళ్తారయ్యా అంటే కోర్టుల చుట్టూ తిరుగుతారు. మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి. ఉదాహరణకి చూస్తే నటి జత్వానీ కేసే చూసుకుందాం. మరి నటి జత్వానీ కేసు బయటకి రావడంతో మరి జగన్మోహన్ రెడ్డి కోసమే అసలు ఉద్యోగాల్లోకి వచ్చినట్లుగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారులు కాస్త అంటే గడిచిన 5 ఏళ్ళు ఐపీఎస్లుగా కాక వైపీఎస్లుగా పనిచేసినటువంటి కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ లాంటి అధికారులు మేము ఐపీఎస్ అధికారులు ఈ కేసులో మమ్మల్ని ఎక్కడో అరెస్ట్ చేస్తారనేటువంటి అనుమానాలు మాకున్నాయి కాబట్టి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని వెళ్ళిపోవటం. అలాగే ఏదైతే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి వాళ్ళపైన వచ్చినటువంటి అభియోగాల నేపథ్యంలో వాళ్ళు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి కోర్టుల చుట్టూ తిరగటం, జోగి రమేష్ ముందస్తు బెయిల్ కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం, అలాగే విడుదల రజని ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి మరి వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళినటువంటి క్రమం. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాడ్స్ అక్రమ మైనింగ్, మరి ఆయన ముందస్తు బెయిల్ కావాలని కోర్టులకు వెళ్ళడం, అక్కడ ఆయనకు ఎదురు దెబ్బలు తగలడం, ఈ క్రమంలో ఆయన పరారవ్వటం. ఇదే క్రమంలో ఈ ఇద్దరు అధికారులు సైతం మరి గడిచిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా చక్రం తిప్పినటువంటి వ్యక్తులు. వీళ్ళు కూడా మొదట కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి. మద్యం కుంభకోణంలో మమ్మల్ని అరెస్ట్ చేస్తారనేటువంటి అనుమానం మాకుంది కాబట్టి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఎందుకంటే కింది కోర్టు కాదంటే పై కోర్టుకి వెళ్తే అక్కడ బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా అని. సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కూడా సుప్రీంకోర్టు వీళ్ళిద్దరిపైన సీరియస్ అయినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మరి సిట్ తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ వాదనలు వినిపించారు, వీళ్ళిద్దరి తరఫున న్యాయవాదులు వీళ్ళ వాదనలు వినిపించారు. మరి ఈ క్రమంలో ఒక ఐఏఎస్ అధికారులుగా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉంటూ వాళ్ళపైన ఉన్నటువంటి క్రమంలో వాళ్ళు ప్రజాసేవ చేయాలి, కానీ ఇలాంటి కుంభకోణాలకు పాల్పడ్డారు అనేటువంటి అభియోగాలు రావటం, మరి అందులో వీళ్ళ పాత్ర ఉంది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా మరి అది ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. కారణం ఏమిటి అంటే చెప్తా ఉన్నది ఎవరు? మరి వీళ్ళ మనుషులే కదా. కేసిరెడ్డి రాజ్ కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే కదా. జగన్మోహన్ రెడ్డి మనుషులు అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మనుషులే కదా. అంతా కూడా డి బ్యాచే కదా. డి అంటే దోపిడీ బ్యాచ్, మొత్తం దండుకున్న బ్యాచ్ వీళ్ళే కదా. మరి ఈ క్రమంలో న్యాయస్థానం కూడా మరి సిట్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లు కావచ్చు, ఆ నివేదికలు చూసిన తర్వాత వీళ్ళపైన సీరియస్ అయినటువంటి పరిస్థితి. అసలు ఇలాంటి పనులు చేయడం ఏమిటి, ఇప్పటి వరకు వీళ్ళని అరెస్ట్ చేయకపోవడం ఏమిటి, మేమైతే వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వట్లేదు, వీళ్ళు కనీసం మాకు మధ్యంతర బెయిల్ అయినా కాస్త రిలీఫ్ అయినా ఇప్పించండి, ఒక రక్షణ అయినా కల్పించండి అంటే లేదు వీళ్ళని అరెస్ట్ అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టే నేరుగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళు వేసినటువంటి పిటిషన్ని వాళ్ళు అక్కడ ఏదైతే కనుక డిస్మిస్ చేస్తూ మీరు ఏమున్నా కూడా ముందస్తు బెయిల్ కావాలంటే హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి వెనక్కి పంపినటువంటి పరిణామం. ఇది సుప్రీంకోర్టు వీళ్ళపైన సీరియస్ అయినటువంటి మొదటి పరిణామం. అయితే మళ్ళీ సుప్రీం తీర్పుతోటి హైకోర్టుకు వచ్చినటువంటి వాళ్ళు నిన్న వాదనలు వినిపించారు మళ్ళీ వీళ్ళ తరఫున న్యాయవాదులు. ఆ వాదనలు కూడా ఏ రకంగా అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ 3 నెలలకి ఏదో మద్యం పాలసీని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మరి దానికి అధికారులమైనటువంటి మాకు సంబంధం లేదు,
ఇందులో మా పైన వస్తున్నటువంటివి కేవలం ఆరోపణలు మాత్రమే, అందులో ఎక్కడా వాస్తవం లేదు. కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి, ముందస్తు బెయిల్ ఇవ్వండి, లేదంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటి అనుమానాలు అయితే మాకు ఉన్నాయి అని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో మరి న్యాయస్థానం కూడా ఆరోపణలు మిగతా వాళ్ళపైన రాంది మీపైన ఎందుకు వస్తాయి అని అర్థం వచ్చే విధంగా న్యాయస్థానం కూడా మరి ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసింది. మరి ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ అంటూ 10 సార్లు తిరగడం కంటే విచారణకు హాజరు కావచ్చు కదా. మీరు తప్పు చేయలేదు అని అనుకుంటే నిజంగానే విచారణకు హాజరు కావచ్చు కదా. కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి అవసరం ఏమిటి? అరెస్ట్ చేస్తారనేటువంటి భయం ఎందుకు మీకు? మీరు తప్పు చేయలేదు అంటే నేరుగా మొదట నోటీసులు ఇస్తారు, విచారణకు హాజరు గమ్మంటారు. విచారణకు హాజరైన తర్వాత మీరు విచారణకు సహకరించకపోతే అప్పుడు న్యాయస్థానాలు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పావు కదా. మీకు ముందస్తు బెయిల్ ఉన్నా కూడా విచారణకు సహకరించట్లేదు అంటే దాన్ని రద్దు చేసి మరి మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి న్యాయస్థానాలే చెప్తాయి కదా. మరి ఈ క్రమంలో నిన్న హైకోర్టులో కూడా జరిగినటువంటి వాదోపవాదనలు, మరి ఈ వాదనల క్రమంలో న్యాయస్థానం కూడా అసలు ఈ మద్యం కుంభకోణంలో మరి ఇలాంటి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీళ్ళ పాత్ర కూడా ఉంది అనేటువంటి అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు కస్టోడియల్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి న్యాయస్థానమే చేసినటువంటి వ్యాఖ్యలు హైకోర్టు మరి ఇలాంటి ముందస్తు బెయిల్ కావాలని వెళ్ళినటువంటి జగన్ బ్యాచ్కి ఒక షాక్ ఇచ్చినటువంటి పరిణామంగానే కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఈ కేసులో అయితే మాత్రం అతి త్వరలోనే, ఎందుకంటే వాస్తవంగా ఎక్కడున్నారు ఇద్దరు అనేటువంటి అంశం ఎవరికి తెలియట్లా. ఎందుకంటే గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసాం, నన్ను అరెస్ట్ చేస్తారా, నన్ను అరెస్ట్ చేస్తే చేయండి చూసుకుందాం అని చెప్పి బీరాలు పలికినటువంటి వ్యక్తి ముందస్తు బెయిల్ రాలేదు అనగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా పరారయ్యారా, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా, ఎక్కడున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియట్లేదు. కారణం ఏమిటి అంటే ముందస్తు బెయిల్కి రద్దవుతూ ఉన్నాయి. ముందస్తు బెయిల్ పిటిషన్ ఇస్తే అది డిస్మిస్ అయిపోతూ ఉంది, బెయిల్ రావట్లేదు. మరి ఈ క్రమంలో ఖచ్చితంగా అధికారులు అరెస్ట్ చేస్తారు అనేటువంటి భయం వెంటాడుతున్నటువంటి క్రమంలో ఎక్కడున్నారు, పరారైపోయారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కుదిపేస్తున్నటువంటి ఈ మద్యం కుంభకోణం, మరి ఈ కుంభకోణంలో నెక్స్ట్ అరెస్ట్ పోయేది ఈ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు. మరి వీళ్ళ అరెస్ట్ అనంతరం మరి ఇదంతా కూడా ఈ చైన్ ఎక్కడి వరకు పోబోతుందయ్యా అంటే ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చుగా మద్యం కుంభకోణం కేసు మారబోతా ఉంది. మరి ఈ క్రమంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తప్పించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.